అందరూ అందరిలోని తప్పులు పట్టేవాళ్ళు. ఆ తప్పులు చూసేవాళ్ళు. ఎవరి కాళ్ళే చాలా మంచివాళ్ళుగా భావిస్తూ ఉంటారు. మరి నిజంగా అందరూ మంచివాళ్ళవుతే సమాజం ఇందలా ఎందుకుంటుంది? ఇన్ని ఘోరాలు, నేరాలు ఎందుకు జరుగుతాయి? అంచేత అంటారు. లోకం బావుండాలి అని ప్రార్థించడం కాదు దేవుడిని. నిజంగా నీ ఆశయం అదే అవుతే, నువ్వు అందరినీ సుఖశాంతులతో ఉన్నాయి. నీ వల్ల ఎవరికీ హాని జరగనివ్వు. లోకం ఎందుకు బాగోదు? ఎవరి కాళ్ళు ఎలా అనుకుంటే. అనుకుంటారు కానీ, తన ప్రవర్తనలో మార్పుండదు. ఏది కోరుకుంటారో ఆ తప్పే చేస్తాడు. తాను చేస్తాడు ఆ తప్పులు. భగవంతుడు ఏం చేయగలడండి? లోకా సమస్త సుఖినో భవంతు. ఎంత బాగా ప్రార్థిస్తారో. అది భగవంతుని డ్యూటీ కింద ఆయనకి అప్పచెప్తారు. మీరు కోరుకున్నవాడు మరి వీడు ఆ పని ఇటు చేయక్కర్లేదా? అలా ప్రతి ఒక్కరు కోరుకునే ప్రతి ఒక్కరు ఆ పనే తాను చేస్తే ఇక భగవంతుడి యొక్క అవసరం ఏముంది? ఆయనకి అప్పచెప్తున్నాడు డ్యూటీ. ఆ పనికి మాలిన పని ఈడే చేస్తున్నాడు. భగవంతుడు ఏం చేయగలడు? అందుచేత ఎందుకు ఇలా జరుగుతుంది? దీని ముఖ్య కారణం మానవుల్లో చెడు ఉండబట్టే. మరి ఇటువంటి పరిస్థితి నుంచి సమాజం మారాలన్నా, ప్రపంచం మారాలన్నా మార్గం ఒక్కటే. ప్రతి ఒక్కరూ తమలో ఉన్న చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఆ మార్గమే పత్రి గారు మనకు అందించిన అద్భుతమైన ధ్యాన మార్గం, శ్వాస మీద ధ్యాస.